బా ఎవరు? మా ఆయన. లిఫ్ట్ చేయొచ్చుగా. చేస్తానులే. అయినా వాళ్ళు ఇలా ఫోన్ చేయగానే మనం టక్కనెత్తేసేలా మాట్లాడేసామనుకో, మనం అంటే వాల్యూ ఉండదు వదినా. మనం కూడా పనిలో ఉన్నామని తెలియాలిగా. ఏంటో అంత పని. అయినా ఇది పనే కాదు. మరి అక్కడ కూర్చో. అసలు పని అది. అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియల్ టైం అయింది. చూడొద్దు? చూద్దాం. అయినా అంతా ప్రియముది వలే వదిరా. అది ఎవరు? ఆదిత్య బాబు మేనత్త. సీరియల్ మ్యాటరా? అలా తీసిపారే కొదినా, నువ్వు సీరియల్ మ్యాటరే కదా అని. అలాంటోళ్ళు నేను చెప్తున్నాను కదా, ఒక్కళ్ళుంటే చాలు. ఇల్లు నాశనం, సంసారాలు నాశనం. అసలు అలాంటోళ్ళకి ఏం పని ఉంటుంది? పొద్దున్న లేచామా, తిన్నామా, ఎవరి మధ్యలో చిచ్చు పెట్టామా, అంతే. బంగారం లాంటోడు మా ఆదిత్య బాబు. అలాంటి వాడిని ఏమంది? ఎందుకు పనికిరాని వాడు అని తీసిపారుస్తుందా? ఎంత ధైర్యమని. మరోవైపు శ్రావణి అసలు అసలు దక్కేనా? కూల్ వదినా, కూల్, చిల్. ఎమోషనల్ అవ్వకు. ధరణి అంటే ఏంటి? భూమి. భూమి అంటే సహనం ఎక్కువ. ధరణికి సహనమే ఆయుధం. ఆ సహనంతోనే తన భర్తని అందరి ముందు సమర్థుడిగా నిలబెడుతుంది. చూడు. అంతే అంటావా? చూద్దాం. చూద్దాం. నిలబెట్టాలి. ఎవరొదినా? మా ఆయన. వదిల్లా ఇళ్ళకొచ్చింది. సారు, ఆగండి సారు. ఆవేశం వద్దని చెప్తున్నాను కదా. ఇలా చెప్పే నా చేతులు కట్టేస్తున్నావు. ఇంత చేసినా ఈవిని ఎందుకు వదిలేయాలి? అసలు ఎందుకు అత్తగా భయపడాలి? అత్త ఏం చేస్తుంది? అమ్మా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అత్త మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఈరోజు దీన్ని బయటికి గెంటేదాకా వదిలేలా లేరు. అయినా ఈ పిచ్చిది గొప్పలకు పోయి అంతా నేనే చేశానని నెత్తనేసుకుంది కాబట్టి సరిపోయింది. కానీ నేనే దీని అంతటికే కారణం అని తెలిస్తే దీంతో పాటు నన్ను గెంటేసేవాళ్ళు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పో. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేనేదో ఆవేశంలో మైక్లో ఏదో అంటే దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అసలేం జరిగిందో మొత్తం తెలుసుకుని మాట్లాడాలరా. చాలత్తా. జరిగిందంతా నీ నోటితోనే చెప్పావు. మళ్ళీ ఏవో కథలు చెప్పి కవర్ చేయాలని చూస్తే నమ్మే పిచ్చి వాళ్ళెవరు లేరెక్కడ. అవును, వాడు చెప్పింది కరెక్టే. ఇంత చేశాక ఇంకా నిన్ను ఇంట్లో ఎలా ఉంచుకోవాలి? ఒక్క కారణం చెప్పత్తా, క్షమించి ఇంట్లో ఉంచుతాను. అర్థమైందిరా, అర్థమైంది. ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, నన్నెలా బయటికి పంపిద్దామా అని అందరూ ఎదురు చూస్తున్నట్టున్నారు. అన్నయ్య, వింటున్నావా? నేను బయటికి పోవాలంట. పొమ్మంటావా? పోయే ముందు మాట్లాడమంటావా? ఇదేంటి మళ్ళీ ఏదో ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడుతుంది? ధరణితో ఛాలెంజ్ చేసే ఇంతవరకు తెచ్చుకుంది కదా. అయినా దీనికి బుద్ధి రాలేదు చూడు. వీళ్ళకేదో మనసు మరి పోన్లే ఉండనిద్దామనుకున్నా ఇది ఉండనిచ్చేలా లేదు. చెప్పన్నయ్యా, మాట్లాడమంటే మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసి వెళ్ళిపోతాను.
చెప్పన్నయ్యా. ఏంటే నీకు చెప్పేది? నువ్వు అసలు మనిషివేనా? శోభన్ రాజు, నోరు మొయ్. మళ్ళీ గొంతు లేచిందనుకో, గొంతు పిసికి చంపేస్తాను మళ్ళీ ఏమనుకున్నావా? పది సంవత్సరాల క్రితం నేను నిన్ను వదిలేసి జైలుకి వెళ్తే నిన్ను కంటికి రెప్పలా చూసుకున్న మహానుభావులే మీ అన్నయ్య వదిన. అలాంటి వాళ్ళకి ద్రోహం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందే? ఓవర్ యాక్షన్ చేయకుండా సైలెంట్గా ఉండు, లేదంటే నిజంగానే ఇంట్లోంచి బయటికి గంటేస్తారు. అయినా ఇక్కడ ఉన్నోళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి నేను ఇంట్లో నుంచి బయటికి పోమంటున్నారు. అది వేరే వాళ్ళ ఇంటే చంపేసి ఉండేవాళ్ళు. బావగారు, ఆ రోజు నేను తప్పు చేసినా క్షమించకుండా జైలుకి వెళ్ళేలా చేశారు కాబట్టి ఈ రోజు నేను కడిగిన ముత్యంలాగా బయటకొచ్చాను. బావగారు, మీ చెల్లెలకు కూడా శిక్ష పడాలి, అప్పుడు గాని దీనికి బుద్ధి రాదు. చూస్తావేంటి, ఇంకా బయటికి నడు. పద. ఈ దేవాలయంలో ఉండే అర్హతే నీకు లేదు. పద బాబాయ్ గారు, పద. బాబాయ్ గారు, ఎందుకంత ఆవేశపడతారు? వదిలేయండి. లేదమ్మా, నీకు తెలీదు. ఇలాగే వదిలేస్తే ఇంకేమైనా చేస్తుంది. ఇది ఇంట్లో ఉండటానికే వీలేదు. పద. బాబాయ్, ఇప్పుడు మీరు ఆవేశపడినా మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. అనవసరంగా బయటకు పోవాల్సి వస్తుంది. మీ ఓవర్ యాక్షన్ ఆపేయండి. తప్పో పొరపాటో కుటుంబం అన్నాక ఇవన్నీ కామనే కదా బాబాయ్ గారు. మేం వెళ్ళిపోతామని వెళ్ళిపోమని చెప్తే ఎలా? చేసిన తప్పుని సరిదిద్దుకుంటే చాలు. పిన్ని, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిక్కడే ఉండండి. లేదు టైలర్, అత్త ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళమని చెప్పు. సారు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు లోపలికెళ్ళండి. పిన్ని, బాబాయ్, మీరు లోపలికెళ్ళండి. పద. అక్క, మీరు లోపలికి పదండి. మావయ్య గారు, మీరు కూడా. ఒక్క నిమిషం ఆగండి. ఎన్నోసార్లు మిమ్మల్ని అడగాలనుకుని అడగలేకపోయాను. కానీ ఇది నా కొడుకు కోడల జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి అడుగుతున్నాను. ప్రియం వద ఇంత చేసినా ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు? చెల్లెలి మీద మీకున్న అమితమైన ప్రేమ వల్ల అనలేదా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? ఈసారి మళ్ళీ అవకాశం వచ్చి పెత్తనం నా చేతికివ్వకపోతే ఇలాగే అరుస్తాను. నీకు మాత్రమే వినిపించేలా కాదు, ప్రపంచం మొత్తానికి తెలిసేలా అరుస్తా. ఇచ్చింది వెనక్కి తీసుకుంటే ఇంకెలా రియాక్ట్ అవుతానో ఊహించుకో అన్నయ్య. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లేదు ధరణి, ఇది మొదటిసారి కాదు. అసలేం చేసినా ఎందుకు భరించాలి? ఏదో కారణం ఉంది. అత్తయ్య, ఈరోజు జరిగినవి సరిపోదా? మావయ్య గారు, మీరు వెళ్ళండి. నా మౌనం నీకు అనుమానం కలిగించడంలో తప్పులేదు వేదవతి. కానీ నేనైతే ఏ తప్పు చేయలేదు. ఆ ఒక్క విషయం నువ్వు నమ్మితే చాలు.
ఎందుకు అత్తయ్య అలా అన్నారు? చూడండి మావయ్య గారు ఎంత బాధపడ్డారో. అయినా మావయ్య గారు ఎలాంటి వారో మీకు తెలీదా? ఆయన తప్పు చేశారంటే మీరెలా నమ్ముతున్నారు? ఆయనకి చెల్లెలి మీద గుడ్డి ప్రేమే ఉంటే ఆ రోజు చెల్లెలి భర్త జైలుకి వెళ్తుంటే ఆపకుండా ఉంటారా? మావయ్య గారికి మనకన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు. ఏ తప్పు చేయరు. తప్పు చేశారని కాదు ధరణి, ఏదో ఒక కారణమైతే ఉంది. లేదంటే ఏం చేసినా ఎందుకు కాదంటారు? ఎన్ని తప్పులు చేసినా ఎందుకు క్షమిస్తారు? లేదు అని నేను అనట్లేదు బావగారు. ఏదో ఉంది. ఏదో విషయంలో మావయ్య గారిని బెదిరించడమో బ్లాక్మెయిల్ చేయడమో చేస్తుంది. అది మనకి చెప్పే అవకాశం అవసరం మనకుండుంటే ఎప్పుడో మావయ్య గారు చెప్పుండేవారు. చెప్పట్లేదు అంటే ఆయన ఆలోచనలకు కూడా మనం విలువ ఇవ్వాలి కదా. కొంచెం ఓపిక పట్టండి. అసలేం జరుగుతుందో, ఏమని బెదిరిస్తుందో తెలుసుకుందాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అత్తయ్య, ఇంకేం ఆలోచించకండి. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. పదండి అత్తయ్య. దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాదు. అయినా దారిని పోయేవన్నీ నెత్తి మీద పెట్టుకోవడం దీనికి అలవాటే కదా. ఇది మారదు. టైలర్, నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అయ్యో సారు, సారు! చాలా హ్యాపీగా ఉంది సారు! నిజంగా నిజంగా టైలర్, చాలా హ్యాపీగా ఉంది. అమ్మ వాళ్ళకి అత్తయ్య గురించి తెలిసిపోయింది. నీ గొప్పతనం గురించి అందరికీ అర్థమైంది. మళ్ళీ ఇంటి పెత్తనం నీ చేతికొచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. పెత్తనందేముంది సారు? దీనికోసం మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించకపోవచ్చు, కానీ అమ్మ తర్వాత ఆ అర్హత ఉన్నదాని నువ్వే కదా టైలర్. అమ్మలాగే అందరినీ బాగా చూసుకుంటావు. అంతా బానే ఉంది టైలర్, కానీ ఇంత చేసినా ఇంకా అత్తయ్యని ఇంట్లో ఉంచడమే బాగాలేదు. నువ్వు అనవసరంగా అడ్డుకున్నావేమో అనిపిస్తుంది. లేదంటే ఇందాకే బయటికి గెంటేసి ఉండేవాడిని. ఇంకే సమస్యలు ఉండేవి కాదు. పిన్ని ఇంట్లోంచి వెళ్ళిపోవడమే సమస్యకి పరిష్కారం అయితే ఎప్పుడో పంపించేసి ఉండేవాళ్ళం కదా సారు. మొన్న మీకు విషయం తెలిసినప్పుడే అత్తయ్య మావేలికి చెప్పమని ఉండేదాన్ని కదా. ఏదో విషయంలో మావయ్య గారిని బెదిరించడమో బ్లాక్మెయిల్ చేయడమో చేస్తుంది సారు. అందుకే ఇంత జరిగినా మావయ్య గారు ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు. అదేంటో తెలుసుకోకుండా మనం తొందరపడితే మావయ్య గారిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అయినా చేసిన పాపం ఎంతకాలం ఉంటాయి సారు? ఇప్పుడు బయటపడలేదు, అలాగే ఏదో ఒక రోజు అది కూడా బయటపడుతుంది. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. అలాంటిది మందులు మార్చి నా బిడ్డ ఆరోగ్యంతో ఆడుకుంటావా? నా కొడుకు కోడలు జీవితాలతో ఆడుకోవాలని చూసావు. మాకు మనశ్శాంతి లేకుండా చేసావు. నీలాంటి దాన్ని ఏం చేయాలి? తనకే ఈ ఇంటి పెత్తనం ఇవ్వబోతున్నాం. ప్రియమద, ఆగు ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వదిలి శోభన్ రాజు, వదిలు. అసలు పిచ్చికిపోయినాను. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇంకా గొడవ చేసి ఇంట్లోంచి బయటికి గెండించుకోవడం తప్ప ఇంకేమీ చేయలేవు. మాట్లాడుకు శోభన్ రాజు.
నన్నందరూ అన్ని మాటలు అంటుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వు కూడా తిడతావా? అందరి ముందు నా పరువు తీస్తావా? నేను తీయడమేంటి పిచ్చి మొహమ? నీ కడుపులో ఉన్నదంతా కక్కేసి నీ పరువు నువ్వే తీసుకున్నావు. అయినా ఎవడైనా చేసిన ఎదవ పనులు అలా బయటికి చెప్పుకుంటాడే? అది కూడా ఊరందరికీ వినపడేలా మైకులో డప్పు కొట్టుకుని మరీ చెప్పుకున్నావు. మొత్తం అందరి ముందు పెద్ద ఫూలు అయ్యావు. ఏదో నీ అదృష్టం బాగుండి మీ అన్నయ్య మంచితనం వల్ల ఇంకా మనం ఇక్కడ ఉన్నాం గానీ లేకపోతే అట్నుంచి అట్టే బయటికి గెంటేసి ఉండేవాళ్ళు. గెంటేస్తారా? ఏది గెంటమని చూద్దాం. ఈ ప్రియం వదంటే ఏంటో అప్పుడు చూపిస్తాను. ఏంటే నువ్వు చూపించేది? నీ సిచ్యువేషన్ ఏంటో నీకు ఇంకా అర్థమవుతున్నట్లేదు. ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా ముందు ఆదిత్యగాడొచ్చి నేను చంపేసేలా ఉన్నాడు. ఇదిగో అన్నీ మూసుకొని ఒక మూలన పడి ఉండటం తప్ప ఇప్పుడు నువ్వు ఎవరిని ఏం చేయలేవు. అంటే నేనేం చేయలేనా? ఆ ధరణిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకున్నాను. నా కూతురుతో ఆదిత్య పెళ్లి చేయాలనుకున్నాను. ఈ ఆస్తి నా సొంతం కావాలనుకున్నాను. నా ఆశలన్నీ వదులుకోవాల్సిందేనా? చెప్పు శోభన్ రాజు, చెప్పు. చెప్పు శోభన్ రాజు, చెప్పు. చెప్పు, నా ఆశలన్నీ వదులుకోవాల్సిందేనా? చెప్పు శోభన్ రాజు, చెప్పు. నా ఆశలన్నీ వదులుకోవాల్సిందేనా? ఇదిగో ఈ ఆవేశాన్నే, ముందు ఈ ఆవేశాన్ని వదులుకుంటే నువ్వు ఏ ఆశల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని ప్లాన్లేసి జైలు నుంచి బయటకు వచ్చి మంచివాళ్ల ముసుగేసుకుంది ఆశలన్నీ వదులుకోవడానికే. ముందు గాలివానలా చుట్టేయడానికి చూస్తాం, కుదరలేదనుకో చాప కింద నీరులా చొచ్చుకుపోతాను గాని చేతగాని వాళ్ళ మాత్రం మిగిలిపోను. నా ప్లాన్లు నాకున్నాయి. ఊరికే ఆవేశపడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. అన్నీ వాటంతటికి అవే అవుతాయి. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి ఈ ఇంటి బరువు బాధ్యతలు నీవి. తీసుకోమ్మా. మహారాణిని సింహాసనం ఎక్కుతా అని ఎన్ని కలలు కన్నావు, కానీ నీ చెల్లెల ముందే చేతులు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ నువ్వు చేశావని తెలియక బంగారం లాంటి నా కోడల్ని అనుమానించాను, అవమానించాను. తనకే ఈ ఇంటి పెత్తనం ఇవ్వబోతున్నాం. ఈ ఇంటి బరువుని బాధ్యతని భద్రంగా చూసుకోవడానికి నీ చేతుల్ని మించిన చేతులుండవు. తీసుకోమ్మా. గొప్పింటి కోడల్ని కావాలన్న కల తీరినా ఈ కుట్టు మిషన్ వల్ల కొంచెం కూడా సంతోషం లేకుండా పోతుంది. నేను మహారాణిలా ఉండాలి, అది నా కాళ్ళ దగ్గర పడుండాలని చిన్నప్పటి నుంచి అనుకుంటే నాతో పాటు ఈ ఇంటికి కోడలు కావడమే కాకుండా ఇప్పుడు ఈ ఇంటి పెత్తనం కూడా చేస్తుంది. అసలు ఏంటి దాని గొప్ప? ఎందుకు ఎందుకు అందరూ దాన్ని నెత్తినెక్కించుకుంటున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఏంటి శ్రావణి, దేని గురించో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. నీ చెల్లికి పెత్తనం వచ్చిందాని గురించేనా?
అదేం లేదు. లేకపోవడం ఏంటి? ఆలోచించి ఆలోచించి మనసు బాగా పాడైపోయిందని మొహం చూస్తేనే అర్థమవుతోంది.